ఐ హ్యావ్ సీన్ మై కౌంటర్ పార్ట్స్. ఇవాళ స్పోర్ట్స్ సిచ్యువేషన్ అట్లీస్ట్ కొన్ని గేమ్స్కి డిఫరెంట్గా ఉంది, కానీ నేను నాతో పాటు ఆడిన వాళ్ళు నా సీనియర్స్ కానివ్వండి, మై కౌంటర్ పార్ట్స్ ఫ్రమ్ ది అదర్ టీమ్స్ కానివ్వండి, వాళ్ళని చూశాను. వాళ్ళు పెద్ద సూపర్గా అంటే ఎడ్యుకేషన్తో పాటు అడిషనల్గా స్పోర్ట్ ఉంటే సూపర్ సక్సెస్ఫుల్ అయ్యేలా ఉన్నారు, కానీ ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్. 10 మంది ఆడితే 8 మంది ఓన్లీ స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు కెరియర్ని సూపర్గా బిల్డ్ చేసుకోలేకపోయారు. అయితే ఇది నాకు అప్పటికి తెలీదు. అమ్మ చెప్పింది నాకు, అమ్మ ఎడ్యుకేషన్ నువ్వైతే స్పోర్ట్ నీకు ఒక ఆర్నమెంట్ లాగా, స్పోర్టో నువ్వు చేసే ఏదైనా యాక్టివిటీ అని, దాన్ని వదిలేసి నువ్వు స్పోర్ట్కి వెళ్తే సఫర్ అవుతావు. యాక్చువల్లీ వాలీబాల్ ఆడేటప్పుడు స్పోర్ట్స్ హాస్టల్ ఆంధ్రప్రదేశ్ నుంచి హాస్టల్ నుంచి కాల్ సెలెక్షన్ వచ్చింది. ఆబ్వియస్లీ ఇంత ఉన్నాను కాబట్టి న్యాచురల్గా వెళ్ళాలి సెలెక్షన్స్కి వెళ్ళాను, సాప్ వైజాగ్లో. సో అమ్మ డిడ్ నాట్ అలౌ మీ టు గో. ఒక అన్న నాతో పాటు ఆడాడు, ఇప్పుడు కూడా బిహెచ్ఎల్ ఆడతారు. సో అన్న హీ స్టిల్ ప్లేయింగ్ ఫర్ ది ఇండియన్ టీమ్. ఓకే, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్, when I speak about creating a balance, అటు ప్రొఫెషనల్గా కానీ స్పోర్ట్స్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవడంలో నేను అన్నను పాయింట్అవుట్ చేయను, కానీ ఇన్ జనరల్ ఎవరైనా సరే, అన్న ఈజ్ అ మేల్ అగైన్, సో తనకి లిబర్టీ ఉంటుంది కొంతవరకు, తను అంటే ఫ్యామిలీ నుంచి అయినా కూడా, అండ్ హీ ఈజ్ రిప్రజెంటెడ్ ది ఇండియన్ టీమ్ మా స్కూల్ నుంచి. ఇవన్నీ నేను బ్యాలెన్స్ చేసుకోగలగటానికి ఆ రోజు అడ్వైస్ చేసింది ఇన్లా. ఐ వాజ్ అ రెబెల్, ఇనలేదు. వినకపోయినా సరే నన్ను చెవు మెలేసే ఇంట్లో ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేసి కూర్చోబెట్టింది టువర్డ్స్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్లో జాయిన్ చేసింది, దాన్ని డిస్కంటిన్యూ చేశారు. నువ్వు నాకు నచ్చంది చేస్తావా అని. తర్వాత ఐ హావ్ డన్ మై మాస్టర్స్. అటు 2 చేసినా 3 మాస్టర్స్ చేసినా ఏం చేసినా అవన్నీ కూడా పెళ్లి తర్వాత ఈ మన ఏంటి వావ్ని కెరియర్గా తీసుకున్న తర్వాత హాయిగా కంప్లీట్ చేశాను తప్ప, చక్కగా కంప్లీట్ చేశాను తప్ప, ఎప్పుడు నాకు ఎడ్యుకేషన్ అంటే ఇష్టం ఉండేది కాదు. మామూలుగా ఎవరికి ఇష్టం ఉండదు దాన్ని పెద్దగా పర్స్యూ చేయాలని, స్పోర్ట్స్ కోసం ఆడతాము. బట్ ఎప్పుడైతే స్పోర్ట్ తీసేశారో నా లైఫ్ నుంచి నాకు చదవబుద్ధి కూడా ఏది కాదు. స్టిల్ ఎలాగోలా చదివి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉండటం మూలాన టుడే ఐఎమ్ ఏబుల్ టు బ్యాలెన్స్ all 3, the family, the career and the sport. స్పోర్ట్ ఏంటి అంటే అదృష్టం, అత్తమ్మ మావయ్య, రిస్ట్రిక్షన్స్ లేవు. రిస్ట్రిక్ట్ చేసిన వెళ్ళేవాళ్ళమేమో, కానీ వాళ్ళు లోపల ఏడుస్తూ ఉంటే బయటికి మనం వెళ్ళి మాత్రం మనకు సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. నిజం. మీ పిల్లలు ఎవరు లేరండి స్పోర్ట్స్లో? నా కూతురు ఆడుతుంది. అవునా? కూతురు ఆడుతుంది. మేము చదువుకున్న స్కూల్లోనే తను జాయిన్ చేసామని చెప్పా కదా. సో అక్కడ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ స్పోర్ట్స్ స్కూల్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. సో బాస్కెట్బాల్ కూడా ఉంది. సో షీ ప్లేస్ బాస్కెట్బాల్. అంటే జస్ట్ అది ప్రొఫెషనల్గా తీసుకుని సరదాగా ఏం చేస్తుందో స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. ఏం చేస్తుందో చూడాలి. ఈ క్వశ్చన్తో ముగిస్తాను. ఇంకా 2 గంటలు అయింది, మీరు నన్ను తిట్టుకుంటారు. కూర్చుని మేము హ్యాపీగా మాకు కొబ్బరి నీళ్ళు ఇచ్చారు. కొబ్బరి నీళ్ళు తాగి కింద కూర్చున్నాం, బోల్డ్ని కబుర్లు చెప్పుకున్నాం. చాలా స్వీట్స్ కూడా ఇచ్చారు, కానీ 2 రకాల స్వీట్లు కూడా పెట్టారు. కానీ తినేసి ముందు కూర్చుండి నిద్ర వస్తుందని చెప్పి ఎన్విరాన్మెంట్ బాగుంది, నిద్ర వచ్చేస్తుందని తాగకుండా ఓన్లీ కొబ్బరి నీళ్ళు తాగి ఆగారనమాట. ఇంతకీ చాలా మంది దగ్గర నేను వినే ఆన్సర్ ఏంటంటే, కొంచెం వాకింగ్కి వెళ్ళవే, కొద్దో గొప్ప నీ హెల్త్ గురించి చూసుకోవే, కాస్త పట్టించుకోవే నీ గురించి నువ్వు అని అంటే, పిల్లల బాక్స్లే, ఇంట్లో పని ఎక్కడ దొరుకుతుంది, అసలు టైమే లేదు అంటారు. అవును. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవ్రీడే చేసే యాక్టివిటీని సరిగ్గా చేస్తే ఈ వాకింగ్ చేయకపోయినా నడుస్తుందని చెప్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ త్రూ ద డే కూర్చుంటాం. ఓకే, దెర్ ఈస్ అ వీడియో ఇన్ యూట్యూబ్ కాల్డ్ గెట్ ఫిట్ వైల్ యూ సిట్. నేను చేసిన వీడియో ఉంది. ఓకే, చెక్అవుట్ దట్ వీడియో. ఆ వీడియోలో ఇట్స్ అ ఫ్రీ కాంటెంట్. ఆ వీడియోలో ఎవ్రీథింగ్, అంటే యూ కెన్ గెట్ ఫిట్ వైల్ యూ సిట్. జస్ట్ ఎలాగో కూర్చుంటున్నారు కదా, కూర్చోవడం అయితే మానరు కదా. ఏ నెట్ఫ్లిక్స్ చూస్తూనే కూర్చుంటారు, ఏ సరదాగా అయినా కూర్చుంటారు, ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తాయని కూర్చుంటారు, వర్క్ చేస్తాయని కూర్చుంటారు కదా. జస్ట్ కూర్చున్నప్పుడు హౌ టు కండక్ట్ యువర్ స్పైన్, హౌ టు ఎంగేజ్ యువర్ కోర్ అనేది చెక్ చేసుకుంటే, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఇది కూడా ఆన్సరే. ఏంటి అంటే,
your body does not understand any fancy names that you give to your workouts. అది వాకింగ్ అవ్వచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్న ఎలా మీరు పట్టిన పేర్లు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అది ఏం అర్థం కాదు బాడీకి దాన్ని ఎలా కండక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో వెన్ యూ సిట్, వెన్ యూ స్టాండ్, వైల్ యూ వాక్, ఈ చేసే పనులు ఎలా సరిగ్గా చేయొచ్చు అనేది వాకింగ్ ఫర్ ఫ్యాట్ లాస్ అని ఒక వీడియో చేశాను. భయంకరంగా పరిగెట్టే అవసరంలా, నడిచే అవసరంలా, రెగ్యులర్గా మనం ఎలాగో నడుస్తాం కదా, ఎలా నడవాలి అనేది ఒకసారి చెక్ చేయండి. కాళ్ళకి చెప్పులు లేకుండా నడిస్తే హార్మోన్ హెల్త్ వస్తుంది. ఎర్తింగ్ ఫర్ హార్మోన్ హెల్త్ అని ఒక వీడియో చేశాను. జస్ట్ చెక్ దట్ వీడియో అవుట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ అన్ ఎలాబరేట్ వీడియో. ఇవి చేస్తే మంచి డిఫరెన్స్ వస్తుంది. 10 minutes 12 minutes మాట్లాడాను. సరదాగా టైం దొరికినప్పుడు ఆ 10 minutes 12 minutes ఆ వీడియో చూసి రోజులో 2 నిమిషాలు 3 నిమిషాలు ఫోకస్ చేస్తే అయిపోయేదానికి వాకింగ్, అది కూడా ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకుని స్ట్రక్చర్డ్గా ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు. దీనికి టైం ఉంటే ఇది చేసుకుని దీనిలో ఆ డిఫరెన్స్ వచ్చి వారానికి 1 రోజు 2 రోజులు దొరికితే ఆ 1 రోజు 2 రోజులు ఆ 40 నిమిషాలు 50 నిమిషాలు స్పెండ్ చేయగలిగితే ఇది అది కాంబినేషన్లో యూ విల్ బికమ్ అన్ అథ్లీట్, నథింగ్ లెస్ దెన్ దట్. ప్రొఫెషనల్ అథ్లీట్ అని చెప్పను కానీ మీ లోకల్ స్పోర్ట్స్ ఆడడానికి పనికొచ్చేస్తారు మీరు. ట్రూ, డెఫినెట్గా. కానీ చాలామంది ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడతారు తప్ప విమెన్ మెంటల్ హెల్త్ గురించి అసలు కనీసం వాళ్ళు ఎంత డిప్రెషన్లో ఉన్నారు, లేకపోతే ఎంత మెంటల్ ట్రామాలో ఉన్నారు అనేది ఎవ్వరూ మాట్లాడరు. వీళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్, అంటే ఇప్పుడు ఇంకా కొంచెం మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి అంతా ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇనిషియలీ వర్ నాట్ ఈవెన్ అవేర్. సీ దిస్ ఇస్ పోస్ట్నాటల్ డిప్రెషన్ తెలియదు. ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ ఇట్. నాకు తెలీదు. నేను రెండో వాడిని, అంటే ఆఫ్టర్ 7 years అండ్ ఫీడ్ చేస్తున్నా, నవ్వుకుంటూ మాట్లాడుతున్నా ఆడితో. అంటే మాట్లాడడం అంటే ఏదో ఊరికే ముద్దు చేస్తున్నాను, నవ్వుతున్నా, అంటే నేను హ్యాపీగానే ఉన్నా, కళ్ళమ్మ నీళ్ళు గారిపోతున్నాయి. అన్హ్యాపీనెస్ లేదు, బట్ కళ్ళమ్మ నీళ్ళు గారిపోతున్నాయి. పోస్ట్నాటల్ డిప్రెషన్ అది. ఎవరో సంగతి ఎందుకు అని నేను చెప్తున్నా. నాకే అనిపించింది ఒక 1 month బేబీ అప్పుడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ ఏంటి ఎలా అనేది. నాకు కండిషన్స్ ఉన్నాయి, అందరికి కండిషన్స్ ఉండవు. యూఆర్ రైట్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. దాన్ని అసలు అంటే దానికి ఒక మందు లేదు, ఒక సొల్యూషన్ అని లేదు దానికి. అవును, ఎందుకంటే పొద్దున్న లేస్తే కొన్ని ఏళ్ల తరబడి అదే ఇల్లు క్లీనింగ్, అంటే ఎంత పని వాళ్ళు వచ్చినా అదే వంట, అదే పిల్లల బాక్సులు సర్దడం, అదే 4 గోడల మధ్య అదే రొటీన్గా జరిగే ఒక వర్క్లో ఉండిపోతారు ఏళ్ల తరబడి. ట్రూ. అసలు నేను అనుకుంటాను వీళ్ళకి రిలాక్సేషన్ గురించి ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు అలాగే ఆలోచించే అవకాశం లేదు, కనీసం ఇంట్లో ఆలోచిస్తారా అనిపిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు? పొరపాటున మీరు నేను వెళ్ళి రిలాక్సేషన్ గురించి చెప్పామనుకో, యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ మదర్స్ అండ్ హోమ్ మేకర్స్ చెప్పారు పొరపాటున. నేను చెప్తే ఇంటారు, ఎందుకంటే డబ్బులు ఇస్తారు కాబట్టి. నాకు చెప్తే ఎన్నో. కరెక్ట్. అబ్సల్యూట్లీ. యూ హ్యావ్ అ లైఫ్ అని చెప్తే నీకు అలాగే అనిపిస్తుంది. యూ షుడ్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ అంటారు. పొరపాటు నాడు అటో ఇటో వెళ్ళి ఆ పర్టికులర్ ఈవెంట్ లో వాళ్ళ ముందు ఏమన్నా కొంచెం సో కాల్ మిస్బిహేవియర్ చేశాడు అనుకోండి, ఇదిగో ఇలా పట్టించుకోదు కాబట్టి పిల్లలు తయారవుతారు అని కూడా అంటారు. నిజంగా చాలా కత్తి మీద సామబ్బా లైఫ్ నిజంగా. అందుకే చెప్పకూడదు. ఏమి చెప్పకూడదు అంటారు. అయాచిత ధర్మం అవుద్ది అడగకుండా చెప్తే. కరెక్ట్. అయాచిత దానం లాగా, అపాత్ర దానం లాగా ధర్మం అవుద్ది. నిజం. అందుకే అంటారు అడగంది అమ్మైనా పెట్టదని. ట్రూ. ఏం చేయాలి అని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం చెప్పామనుకోండి, దానికి వాల్యూ ఉంటుంది. నిజంగా పూర్ణిమ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏ వాల్యుబుల్ కాన్వర్జేషన్ విత్ యూ. సో సంపూర్ణంగా మీతోటి ఈరోజు ఈ కాన్వర్జేషన్ నడిచింది కాబట్టి అలాంటి ఒక సాటిస్ఫాక్షనరీ ఫీలింగ్ అనమాట అది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్వర్జేషన్స్ దట్ ఐవ్ హ్యాడ్ విత్ ఎనీ ఇంటర్వ్యూర్ అండి. అంటే అఫ్ కోర్స్ నేను 4 చేశాను, 4 ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. చాలా సరదాగా సాగింది యాక్చువల్లీ. మనం ఇన్ని గంటలు చేసాము, ఇప్పుడు ఈ మ్యారథాన్ ఎవరు వింటారో ఎవరు చూస్తారో, కింద ఏం కమెంట్లు పెడతారో చాలా బాధలు. కానీ మీ గురించి మీ కంటెంట్ బాగుందంటారు, అంజలి గారు స్లీవ్లెస్ వేసుకోవడం బాగాలేదంటారు. వాళ్ళకి తెలియదు నేను షూటింగ్ మధ్యలో వచ్చాను, మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి అని చెప్పని. బట్ ఫైనల్లీ నాకు ఈ కామెంట్స్ వస్తూనే ఉంటాయి మధ్యలో. పాపం వాళ్ళకి తెలియదులే అనుకుంటూ ఉంటాను అనమాట. రియలీ మీలాంటి వ్యక్తులు సొసైటీకి చాలా అవసరం. నిజంగా చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని కలవడం, ఇంత ఇన్ఫర్మేషన్ నేను నా ద్వారా ప్రజలందరికీ అందించడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి 2 గంటలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.